టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించి టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్కు చేరింది. ఐసీసీ కప్ గెలవడమే లక్ష్యంగా మెగా టోర్నీకి వచ్చిన భారత జట్టు వరుస విజయాలతో ఒక అడుగు దూరంలో ఉంది. ఫైనల్ 4 కోసం సెమీఫైనల్ 1లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించి ఐడెన్ మార్కరం సారథ్యంలోని సౌత్ ఆఫ్రికా ఫైనల్కు చేరుకుంది. ఈ వరల్డ్ కప్లో టీమిండియా, సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ను కూడా ఓడిపోకుండా ఫైనల్కు చేరుకున్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా తన అన్ని మ్యాచ్లను ఆడి వరుస విజయాలతో ఫైనల్కు చేరుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా తన అన్ని మ్యాచ్లలో విజయాన్ని అందుకుంది. కానీ లీగ్ దశలో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆడలేకపోయింది. ఇండియా, సౌత్ ఆఫ్రికా మంచి ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఫైనల్ 4 మరింత రసవత్తరంగా సాగడం పక్కా. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ 4 బార్బడోస్లోని ఐకానిక్ కెన్సింగ్టన్ ఓవల్లో జరగనుంది. ఈ మ్యాచ్లో బలమైన టీమిండియా, సౌత్ ఆఫ్రికాలు తలపడనున్నాయి. గెలిచిన జట్టు ఛాంపియన్గా నిలవనుంది. శనివారం జరగబోయే ఈ మ్యాచ్ను వర్షం దెబ్బకొట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అందుతున్న వెదర్ రిపోర్ట్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ రోజున 70% వర్షం కురిసే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వర్షం పడితే ఓవర్లు తగ్గించి మ్యాచ్ జరుపుతారు. మ్యాచ్ ఆడడం కుదరకపోతే రిజర్వ్ డే, అది కుదరకపోతే ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. ఇప్పుడు పిచ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. కెన్సింగ్టన్ ఓవర్ పిచ్ నెమ్మదిగా ఉండనుంది. దీంతో ఇక్కడ పిచ్ పై బ్యాటింగ్ చేయడంతో ఆటగాళ్లకు కష్టమే. రన్స్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని గత రికార్డులు చెప్తున్నాయి. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకు రన్స్ వస్తున్నాయి, కానీ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇక్కడ టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 రౌండ్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడింది. ఈ మ్యాచ్లో భారత్ 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 134 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇక్కడ జరిగిన మొత్తం టీ20 మ్యాచ్లను గమనిస్తే సగటు స్కోరు 160 పరుగుల కంటే తక్కువగానే ఉంది. కాబట్టి ఇక్కడ టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడం కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.